నమస్తే, మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవిశ్వర్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనము కదిరిలో చిరుధాన్యాల మండీలో అయితే ఉన్నామండి. మనం ప్రతి సంవత్సరం చిరుధాన్యాల ధరలు కానీ అయితే మనం తీస్తున్నాము. పోయినసారి కానీ మనము చిరుధాన్యాల మండీ సూర్య అన్న మండీలో ధరలు ఏం ధరలు అయితే నడుస్తున్నాయి అనేది ఒక వీడియో కానీ తీసామండి. అయితే ఇప్పుడు ఈ సంవత్సరం మనము చిరుధాన్యాల ధరలు ఏవేవి అయితే ఉన్నాయి, కొంతమంది రైతులు కానీ కామెంట్ చేశారు ఈ ధరలు ఇవి అయితే అడగండి అని. కాకపోతే అన్నగారికి అడిగి తెలుసుకుందాం. ఇది మనం ఉన్న అడ్రస్ వచ్చేసి కదిరి శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్. కదిరి బైపాస్ రోడ్లో అయితే సూర్య అన్న గారి మండి అయితే ఉన్నదండి. అయితే రైతుల దగ్గర నుంచి ఈ చిరుధాన్యాలు కొనకం ఏ విధంగా చేస్తారు, అన్నగారు ఒకవేళ రైతులు కావాలంటే ఏ విధంగా అయితే ఇస్తుంటారు అనేది మొత్తం వివరాలు అయితే తెలుసుకుందామండి. అయితే అన్న పరిచయం అయితే అవసరం లేదు, మరొకసారి కొత్త వాళ్ళకైతే అన్న పేరు కానీ ఒకసారి చెప్తారని. అన్న నమస్తే. అన్న మరొకసారి మీ పేరు, అడ్రస్. కదిరి సూర్య మండి, బైపాస్ రోడ్, సత్యసాయి జిల్లా. సరే అన్న, ఇప్పుడు వచ్చేసి రైతుల దగ్గర నుంచి మీరు కొనుగోలు అయితే చేస్తున్నారు కదా, వేరుశెనగ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అయితే కొనుగోలు చేస్తున్నారు. ముందుగా వేరుశెనగ K6 ఏం ధర అయితే కొనుగోలు అయితే 3400 అంటే 74 గ్రామ్స్, 74 అవుటన్ ప్రకారం 74 అవుటన్ ఉంటే 3400. అలాగే 1694 3000 TCGS 3000 రూపాయల ధర. 45 కేజీ 45 కేజీ ధర వచ్చి 3000. అది 18-12 లేపాక్షి రకం అయితే 2800. ఇవి వచ్చేసి 100 కేజీలు వచ్చేసి కొనుగోలు చేస్తే ఏమన్నా ఎగస్ట్రా ఏమన్నా అదే 45 కేజీ అంటే ఇంకేం 45 కేజీలు పిల్లలేదు. 45 కేజీలే ధర అయితే. సరే, మరొకటేనా చింతగింజలు వచ్చి కేజీ 19 రూపాయలు. కేజీ 19 మీరు కొనుగోలు చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి కందులన్న, కందుల్లో 3-4 రకాలు. 80 రూపీస్ ఫస్ట్ క్వాలిటీ, 80 రూపీస్ 80 రూపాయలు కిలో. అంటే ఎర్రకంది. ఇంకొక అయితే 75 రూపీస్. మచ్చకంది 75 రూపాయలు. ఇంకోటి కొలంబియా కంది 10,000 రూపాయలు. అది ఓన్లీ సీడ్ పోతుంది అంతే. సీడ్ పోతుంది, గవర్నమెంట్ పర్పస్ సప్లై ఇస్తాం. 10,000. ఇప్పుడు మీరు చెప్పేటవన్నీ రైతుల దగ్గర కొనుగోలు చేస్తాం. ఇంకోటేనా ఆముదం గింజలు, 58 రూపీస్ కిలో. 5,800 క్వింటాల్ ధర. 5,800 క్వింటాల్ ధర. నెక్స్ట్ వచ్చేసి మొక్కజొన్న వచ్చి 2,300 రూపాయలు మొక్కజొన్న 100 కేజీలు. తర్వాత వచ్చేసి రాగులు, సద్దలు. రాగులు ఏం ధర? రాగులు వచ్చి 4,000 రూపాయలు క్వింటాల్. రాగులు 4,000 రూపాయలు క్వింటాల్. సద్దలనా? సద్దలు వచ్చి 2,500 క్వింటాల్. 100 కిలోలు. నెక్స్ట్ వచ్చేసి అవిసె వచ్చి 220 కిలో. 220 కిలో రేట్. మరొక విషయం అన్న, అవిసె గింజలు వచ్చేసి సీడ్ పర్పస్ పోతాయి. ఒక్కోసారి 1000 రూపాయలు కానీ పోయింది. ఇప్పుడు లేదు, మా రేట్ తగ్గింది. మార్కెట్ తగ్గింది. 220 కిలో. అప్పుడు డిమాండ్ ఉన్నందుకు రకం పోయింది. నెక్స్ట్ ఉలవలు వచ్చి 56 రూపాయలు కిలో. 5,600 క్వింటాల్. 5,600 రూపాయలు పర్ క్వింటాల్. అంటే 56 రూపాయలు కేజీ ధర. ఇంకా కానుగ 40 రూపాయలు. 40 రూపాయలు. రైతులు అక్కడక్కడ ఏరుకొని తీసుకొచ్చి 40 రూపాయలు. 40 రూపాయలు. నెక్స్ట్ వేప గింజలు. ఇప్పుడు ప్రస్తుతానికి లేవు. నెక్స్ట్ 3 మంత్స్ తర్వాత. పోయినసారి ఏం ధర అయితే అప్పుడు 150 రూపాయలు పోయింది. 150. ఇప్పుడు ధర అంతా 40 రూపీస్ రేట్. ఇప్పుడు ప్రెసెంట్ రేట్ వచ్చి 40. అయితే సీజన్ లేదు కాబట్టి 40 రూపీస్. ఇంకా ఒకవేళ సీజన్ లో వస్తే దాని ధర అయితే దానికి ఉంటుంది. నెక్స్ట్ సన్ఫ్లవర్ వచ్చి 5,000 రూపాయలు క్వింటాల్. 500 కేజీ. 100 కేజీ వచ్చి 5,000 రూపాయలు. సరేనా? అయితే ఇవన్నీ మనం రైతులు అడిగినటువంటి మీరు అయితే వివరాలు. మరొక విషయం అన్న, ఇప్పుడు వేరుశెనగ కానీ సన్ఫ్లవర్ కానీ ఎక్కువ మొత్తంలో రైతుల దగ్గర పర్చేస్ చేస్తాం ఉంటాయి అనుకో. ఎకరాలు వేసి 4 ఎకరాలు అక్కడికి వెహికల్ పంపించి తెప్పించుకుంటాం. దాని ధర వేరే ఉంటుంది. అంటే అవన్నీ చూసి ఇక్కడ నుంచి పంపించినది తీసుకున్నాం. ఇప్పుడు ఎవరైనా మీ దగ్గర నుంచి కొనాలంటే 100 రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నాం. అంటే 100 కేజీలు 100 కేజీలు 100 రూపాయలు. 100 రూపాయలు. ఇప్పుడు రైతుల దగ్గర నుంచి మీరు కొనేది ఇప్పుడు మీరు చెప్పింది
మళ్ళా రైతులకి రైతులకి ఇస్తాం. ఎవరికన్నా 100 కావాలంటే రూపాయలు 100 రూపాయలు అంటే ఎట్లా వచ్చింది అట్లే అట్లా ఇచ్చేస్తారు. ఇచ్చేస్తాం. ఎవరికన్నా ట్రాన్స్పోర్ట్ పంపించాలంటే పంపిస్తారా? పంపిస్తాం. ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ పే చేయాలి వాళ్ళు. అంటే ఎన్ని కేజీల వరకు పంపించగలుగుతారు? మేము టన్స్ కూడా 1 టన్ను 2 టన్నులు 3 టన్నులు 10 టన్నులు 20 టన్నులు కూడా పంపిస్తాం. అంటే జిఎస్టీ నెంబర్ ఏదో అన్ని అన్ని ఉంటాయి. మేము మాది ఇస్తాం. మీది మాదే ఇస్తాం. లేదు ఒకవేళ టన్నులో ఇసి పెడితే 50 కేజీలు 100 కేజీలు కానీ పంపిస్తాం. ట్రాన్స్పోర్ట్ చేస్తాం. ఏ నెలకి ఆఫీస్ ఉంది కదా, ఏ నెలకి ఏ నెలకి వేసేస్తాం. వాళ్ళు మీ అమౌంట్ పే చేసేస్తే వాళ్ళకి ఫోన్ పే నెంబర్ ఇస్తాము. ఏ నెలలో బుక్ చేస్తాం. ఏ నెలకి. సరేనా, సంతోషమన్నా. ఓకేనా, నమస్తే. నమస్తే. అయితే మనము ప్రతి సంవత్సరం వచ్చేసి చిరుధాన్యాల ధరలు ఏం ధరలు అయితే నడుస్తున్నాయి అనేది అయితే ప్రతి సంవత్సరం తీస్తున్నాం. ఈ సంవత్సరం కానీ మార్చి ఏప్రిల్లో ప్రతి సంవత్సరం మనం వీడియోలు అయితే తీస్తున్నాం అనేది ధరల విషయము. అదేవిధంగా ఈ సంవత్సరం కానీ మనం సూర్యన్న మండీలో అయితే వచ్చాము. ఎవరికైనా కొనుగోలు చేస్తాం, అమ్మకాలు రెండు చేస్తాం. కొనుగోలు చేస్తారు అన్నగారు, అమ్మకాలు కానీ చేస్తారు, డెలివరీ కానీ ఇస్తారు. అంటే కొద్ది మొత్తంలో కావాలంటే అంటే వేప గింజలు కానీ కానుగ గింజలు కానీ 50 కేజీలు 100 కేజీలు అడుగుతుంటారు రైతులు. ఎందుకంటే వాళ్ళ చెట్లలో పాదుల్లో వేసుకునేకి అలాగనే పంపిస్తారు. ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అయితే ఎగస్ట్ అవుతుంది అని అన్నగారు అయితే అంటున్నారు. అయితే అన్నగారు ఫోన్ నెంబర్ ఒకసారి అడుగుదామని. అన్న మీ ఫోన్ నెంబర్ 94400 94400 6858 944. ఇది మామూలుగా ఆఫీస్ టైమింగ్ లో చేస్తే సరిపోతుంది. 10 to 5 or 6. ఓకేనా, నమస్తే.